హాయ్ హలో అండి, నేను మీ రమేష్ బాబు, లక్ష్మి టెక్నాలజీస్ ఉంది. ప్రీవియస్ మీకు ఇన్స్టాల్లో చెప్పినట్టుగానే ఎప్సన్ బ్రాండ్ అండి, ఎప్సన్ L3210 ప్రింటర్కి సంబంధించి ఫుల్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఇది కంప్లీట్ బాక్స్ అండి, ఎప్సన్ నుండి కంపెనీ నుండి వచ్చిన బాక్స్. ఇది మేము మా షాప్లో అమ్ముతాము. వీఆర్ ద రీసేలర్స్, వీఆర్ ద డీలర్స్ ఫర్ దిస్ ఎప్సన్ బ్రాండ్. ఎప్సన్ బ్రాండ్కి డీలర్లు అండి. దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఫుల్ చాట్ నేను మీకు ఒక వీడియోలో చిన్నగా అప్లోడ్ చేస్తాను. చాలా మోడల్స్ ఉంటాయి. ఇది నాన్ వైఫై మోడల్ అండి. ఇది ఓన్లీ ప్రింట్, స్కాన్, జిరాక్స్, లోకల్ కంప్యూటర్ ద్వారా ప్రింట్ ఇవ్వడానికి పనిచేస్తుంది. ఈవెన్ మొబైల్ నుండి ఓటీజీ కేబుల్ పెట్టుకొని కూడా మీరు ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు నేను ఈ వీడియోలో చూపెడతాను. ఇప్పుడు దీంట్లో ఏమేమి కంటెంట్ వచ్చిందో చూద్దాం. ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్తా ఉంటాను, చూడండి. సో ఇది ప్రింటర్ మనకు దీంట్లో ఒక డాక్యుమెంటేషన్ వచ్చింది, ఇన్స్టాలేషన్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇందులో, అండ్ టోల్ ఫ్రీ నెంబర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అండ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కావాల్సిన డ్రైవర్ సీడీ ఇచ్చారు. తర్వాత దీంతో పాటు ఒక కవర్ ఆఫ్ ఒక బంచ్ ఆఫ్ ఇంక్ బాటిల్స్ ఇచ్చారు. సార్ దీంట్లో ఈ మోడల్ ఆఫ్ ప్రింటర్లో మనకి యూజ్ చేసేటి 003 అనే ఇంక్ బాటిల్స్. ఇది ఇంక్ ట్యాంక్ ప్రింటర్ అండి. దిస్ ఈజ్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్ కాబట్టి ఇంకులు మనం దీంట్లో ఉన్న ఇంక్ ట్యాంక్లో రీఫిల్ చేసుకోవాలి. మొత్తం 4 కలర్స్ ఉంటాయండి, బ్లాక్, సియాన్, మెజెంటా, ఎల్లో. ఇవన్నీ కలర్లు కలిసే మనకు ఒక కలర్ ప్రింట్ వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసిన వాళ్ళకేమో బ్లాక్ ఎక్కువ అయిపోయింది, కలర్ ప్రింట్ తీస్తే కూడా బ్లాక్ అయిపోయింది, ప్లస్ ఎక్కువగా అయితే ఈ 3 కలర్లు ఎక్కువ కన్జప్షన్ అవుద్ది. బ్లాక్ కొన్ని చోట్ల హెయిర్స్లో అక్కడిక్కడ అవసరం పడుతుంది కదా, దానికోసం యూజ్ అవుద్ది ఇది. సో దీంట్లో మనకు ఒక సెట్ ఆఫ్ ఇంక్ బాటిల్ ఇచ్చారు కంపెనీ. తర్వాత మీకు దీంట్లో ఒక పవర్ కేబుల్ ఇచ్చారు. ఇది ఫిలిప్స్ 2 పిన్ పవర్ కేబుల్ అంటాం. ఫిలిప్స్ పవర్ కేబుల్ 2 పిన్ ఉంటుంది. సో జనరల్ ఇంతకుముందు చిన్న ఐటమ్స్, టేప్ రికార్డర్లు, చిన్న హోమ్ థియేటర్స్, వాటికి వచ్చే పవర్ సిస్టమ్ కేబుల్ ఇది. సో ఇదొకటి. తర్వాత ఒక యూఎస్బి కేబుల్ ఇస్తాడు. ఓకే, ఇది యూఎస్బి కేబుల్ అండి, వైట్ కలర్లో ఉంది కదా. ఇది A to B కేబుల్ అంటాము. యూఎస్బి కంప్యూటర్కి కానీ ల్యాప్టాప్కి కానీ కనెక్షన్ ఇవ్వడానికి యూజ్ చేసే కేబుల్. తర్వాత మనకు ఒక ప్రింటర్ ఇచ్చారు. థర్మోకోల్ షీట్ తీస్తే దిస్ ఇస్ ద ప్రింటర్. సో ఈ మిషన్ బాక్స్ మీద మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తుందో అది చూద్దాం. ఈ ప్రింటర్ వచ్చేసి ప్రింట్, స్కాన్, కాపీ మతలబ్ జిరాక్స్. సో జిరాక్స్ మిషన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. యాజ్ పర్ బాక్స్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కంపెనీ బ్లాక్ ఒకసారి రీఫిల్ చేస్తే 4500 బ్లాక్ ప్రింట్లు, అండ్ కలర్ రీఫిల్ చేస్తే 7500 అని చెప్తుంది. కానీ అన్ని ప్రింట్స్ రావండి. వాళ్ళు చెక్ చేసే థింగ్ వచ్చేసి మొత్తం డ్రాఫ్ట్ మోడ్లో చెక్ చేస్తారు. సో మనం డైలీ లైఫ్లో అది యూజ్ చేయం కాబట్టి నాకు తెలిసి ఒక 2000 బ్లాక్ ప్రింట్లు వస్తాయి, అండ్ 3000 కలర్ ప్రింట్లు వస్తాయి. దాన్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటే మనకి 19 పైసా బ్లాక్ పేజ్ పర్ పేజ్ 19 పైసా పడుతుంది, అండ్ కలర్ వచ్చేసి 70 పైసా పర్ పేపర్ పర్ A4 షీట్ అవుతుంది. సో దీంట్లో మళ్ళీ మనం ఒక 50 పైసలు పేపర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే 500 షీట్స్కి ఇంత కాస్ట్ అనుకుంటున్నాం కాబట్టి అది కూడా యాడ్ చేసుకొని దీన్ని బట్టి ఒక్కొక్క ఏరియాలో జిరాక్స్ చేసినందుకు ఒక్కొక్క ప్రైస్ తీసుకుంటారు. ఒక దగ్గర 2 రూపీస్, ఒక దగ్గర 5 రూపీస్, ఒక దగ్గర 10 రూపీస్. కలర్ అయితే అప్ టు 30 రూపీస్ దాకా కూడా మార్కెట్లో నడుస్తుంది. సో దానివల్ల మనకి ఈ ప్రింటర్ కొన్నప్పుడు దీంట్లో వచ్చిన ఇంక్తోనే మనకి దీంట్లో ప్రాఫిట్ వెళ్ళిపోయింది. దీంట్లో వచ్చే ఇంక్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒడిచిపోయే లోపే ఈ ప్రింటర్కి కొన్న వాల్యూ అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం ఇంక్ని ఫిల్ చేయడము, దీనికి అసలు ఏమేమి స్టిక్కర్స్ వచ్చినాయో ఇది చూద్దాం. ఈ ప్రింటర్ వారంటీ వచ్చేసి 15,000 పేజెస్ ఆర్ 1 year, విచ్ కమ్స్ ఎర్లియర్. ఏది ముందొస్తే దాది అండి. లుక్ వచ్చేసి ఇంక్ ట్యాంక్ ఇక్కడ ఉందండి, పేపర్ అవుట్లెట్. సో ఇక్కడ బటన్స్ ఇచ్చాడు, ఆన్ ఆఫ్ బటన్, బ్లాక్ అండ్ వైట్ కాపీ, కలర్ కాపీ, అండ్ క్యాన్సల్ బటన్. ఇక్కడ మొత్తం 3 లైట్లు, 1, 2, 3 3 LEDలు బ్లింక్ అవుతాయి. మిషన్ ఆన్ అయినప్పుడు గ్రీన్ లైట్ వస్తుంది. ఇంక్ లేనప్పుడు ఇక్కడ ఇంక్ సంబంధించిన సింబల్ ఉంది కదా, ఇది వస్తుంది. పేపర్ లేనప్పుడు, పేపర్ ఎప్పుడైనా ప్రింట్ ఇచ్చి పేపర్ లేనప్పుడు ఈ పేపర్ లైట్ వెళ్తుంది. తర్వాత క్యాన్సిల్ బటన్ ఒకటి వస్తుంది. సో ఇది టోటల్ ఫ్రంట్ వ్యూ. సైడ్ వ్యూ ఏముండదండి. వెనకాల వచ్చేసి మీకు ఒక USB పోర్ట్ పెట్టడానికి, USB కేబుల్ పెట్టడానికి ఒక USB పోర్ట్ ఉంటుంది, అండ్ పవర్ ఇన్లెట్ ఒకటి ఉంది. పవర్ ఇన్లెట్ వెనక నుండే మనం పేపర్ అనేది ఇస్తాము, వెనకాల ఏముండదు. ఈ స్టిక్కర్స్ తీసేస్తే మనకి పేపర్ ఇన్లెట్ ఇక్కడ ఇచ్చారండి. పేపర్ పెట్టే చోటు మనం పేపర్ ఇక్కడ పెడతాం. ఇంకా ఈ సైడ్లో ఏమీ లేదు, ఈ సైడ్లో ఎంటీ ఆఫ్ ప్రింటర్. సో ఈ స్టిక్కర్లు అన్ని తీసేస్తున్నాను.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది భయపడేది ఏంటంటే ఇంక్ ఫిల్లర్ కదా, ఇంక్ ఫిల్ చేసిన తప్పు ఫిల్ చేస్తామేమో, ఫిల్లింగ్ లో ప్రాబ్లం వస్తుందేమో అని చాలా మంది భయపడతారు ఇంక్ ట్యాంక్ ప్రింటర్ ని ఫిల్ చేయడానికి. సో ఈ ప్రీవియస్ ప్రింటర్ లో ప్రాబ్లమ్స్ ఉండే, అలాగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండే. ఎప్పుడైతే కొత్త టెక్నాలజీస్ అప్గ్రేడ్ అవుతున్నాయో దీంట్లో కూడా కంపెనీస్ ఏం చేశాయంటే ఒక దాంట్లో ఇంకో దాంట్లోకి పెట్టకుండా వాళ్ళు చాలా కట్టుదిట్టంగా దానికి టెక్నాలజీని తయారు చేసి పెట్టారు. సో ఒక దాంట్లోకి ఇన్సర్ట్ అయ్యే బాటిల్ ఇంకో దాంట్లోకి ఇన్సర్ట్ అవ్వదు, అట్లా వీళ్ళు టెక్నాలజీని యూజ్ చేశారు. సో ఇప్పుడు ఇది ఇంక్ ట్యాంక్ అండి, దీంట్లో మనం ఇంక్ని ఫిల్ చేస్తూ ఉంటాము. సో ఇవి 4 ఇంక్ బాటిల్, దీంతో పాటు కంపెనీ ప్రోడక్ట్తో పాటు ఇచ్చిన ఇంక్ బాటిల్స్. సో దీస్ ఆర్ ద ఇంక్ బాటిల్స్. ఎప్పుడు కానీ మీరు ఈ మోడల్ ప్రింటర్కి 3000 సిరీస్ అన్నిటికి కూడా 003 అనే మోడల్ ఇంకే తీసుకోవాలి. ఈ ఇంక్ దట్టు ఒరిజినల్ ఇంకే వాడాలి. ఆన్లైన్ ఇంక్, కంపాటబుల్ ఇంక్ వాడినట్లేదు ఉంటే ఇందులో హెడ్ అనేది ఖరాబ్ అవుతుంది. ఇది కంప్లీట్ హెడ్ బేస్డ్ ప్రింటర్ అండి, క్యాటరేజ్ సిస్టమ్ లాగా కానీ హెడ్లు ఎలా ఉండదు. కంప్లీట్ ఇంటర్నల్గా ఒకటే సింగిల్ హెడ్లోనే కలర్, బ్లాక్ అన్నీ ఇన్బిల్ట్ అయ్యి ఉంటాయి. ఇది హెడ్ క్యారియర్, ఇందులో హెడ్ ఉంటుంది. దీస్ ఆర్ ద ఇంక్ని పంపించడానికి యూజ్ చేసే పైప్స్ అండి ఇవి. సో ఇక్కడ చిన్నగా క్యాటరేజెస్ ఉంటాయి, ఇందులో ఇంక్ అంతా స్టోర్ అవుద్ది. సో ఫస్ట్ మనం దీంట్లో ఇంక్ని ఫిల్ చేద్దాం. ఫిల్ చేయడానికి మనకేం లేదండి, జస్ట్ ఏ కలర్ది ఆ కలర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఇచ్చారు, కనబడుతుందా ఇదంతా? బ్లాక్, ఎల్లో, సియాన్, మెజెంటా. సో మనము ఏదైనా తప్పుగా ఇన్సర్ట్ చేస్తామేమో అనే భయం ఉంటుంది, ఆ భయం దీనికి ఏం అవసరం లేదు, ఎవరైనా ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. ఇది బ్లాక్ అండి, బీకే బ్లాక్. అది సరే అని చెప్పేసి నేను సియాన్లో పెడితే ఇది ఇన్సర్ట్ అవ్వదు. సరే మెజెంటాలో పెడదామన్నా ఇన్సర్ట్ అవ్వదు, ఎల్లోలో పెట్టినా ఇన్సర్ట్ అవ్వదు. ఏదైతే దాని స్లాట్ ఉందో అందులోనే మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. సో అప్పుడు మీకు వరీ ఫ్రీ, ఒక దాంట్లో నుండి ఒక దాంట్లో వేసాము ఇంకు వేరే దాంట్లోకి ఎక్కుతుంది అనే ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మనం ఈ ఇంక్ని ఇన్సర్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ట్యాంక్లో చూడండి లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంక్ ఏదైతే ఉందో దీంట్లో నుండి దీంట్లో ఫ్లో అయినప్పుడు ఇంక్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. సో సేమ్ వే 1 after 1 ఇప్పుడు మెజెంటా రీఫిల్ చేయాలి. ఒకటేసారి 4 పెట్టడానికి వీలుగా డిజైన్ చేయలేదు, 1 after 1 ఇచ్చారు. సో ఇప్పుడు నేను మెజెంటా అండి, ఈ మెజెంటా కూడా సరే వేరే దాంట్లో పెట్టి చూస్తాను, పట్టట్లేదు. ఓకే, సో ఏదైతే మెజెంటా ఉందో దాంట్లోనే పెట్టగానే ఆటోమేటిక్గా కూర్చుంది. స్పెల్ ప్రూఫ్, ఒక చుక్క కూడా కింద పోదు, జస్ట్ పెట్టగానే మొత్తం ఫుల్ బాటిల్ మొత్తం దీంట్లోకి ఇన్సర్ట్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఇప్పుడే కదా నేను దీంట్లో ఇన్సర్ట్ చేసి, సో ఈ ఇంక్ ఏదైతే ఉందో దీంట్లో నిండిన తర్వాత ఇంకొక 15% ఆఫ్ ఇంక్ ఇందులో ఉండిపోయింది. వెన్ దీన్ని ఇన్స్టాలైజేషన్ చేసిన తర్వాత ఇంక్ అనేది లోపల పైప్ నుండి క్యాటరేజ్లోకి ఎంటర్ అయ్యాక ఇక్కడ మళ్ళీ మీకు గ్యాప్ అనేది వస్తుంది. ఆ మిగతా ఇంక్ ఏదైతే ఉందో అది కూడా మనం రీఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది. సో బ్లాక్ కంప్లీటెడ్, ఇది బ్లాక్ ఇంకా నడుస్తుంది. సో అంతలో మనం సో దిస్ వన్ ఆల్సో కంప్లీటెడ్. ఇంకా ఉంది దీంట్లో ఎల్లో. సో కళ్ళు మూసుకొని పెట్టేయచ్చండి, ప్రాబ్లం లేదు. సో ఇంక్ ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద పేపర్ ట్రే పొజిషన్. ఈ పేపర్ ట్రే కూడా మీకు ఎలా ఇచ్చారంటే A4 నుండి 4x6 వరకు మనం యూజ్ చేసుకునేలాగా ఇచ్చారు. అంటే ట్రే మనం ఎటు కావాలంటే అటు మనం మలుచుకోవచ్చు. A4, లెటర్, లీగల్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇందులో లీగల్ ప్రింట్ వస్తుంది కానీ లీగల్ జిరాక్స్ రాదు. ఎందుకు జిరాక్స్ రాదు అని అంటే ప్రతి ప్రింటర్లో మనకి స్కానర్ బెడ్ వచ్చేసి A4 వరకే ఇచ్చారు. పెద్ద ప్రింటర్లో మాత్రమే A3 లీగల్ సపోర్ట్ ఉంటుంది, చిన్న ప్రింటర్స్లో అలా సపోర్ట్ ఉండదు. స్కానర్ కూడా మంచిగానే ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫుల్ ఇంక్ అంతా పడి ఉందండి, ఇంక్ అంతా నిండిపోయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లు ఏది ఉంటే అన్నిట్లో ఇంక్ మీకు కనబడదు. సో చాలామంది అంటారు ఇంక్ అయిపోయింది ఎలా తెలుసుకోవాలని అంటారు. ఇక్కడ చూడండి మీకు మార్కింగ్ ఇచ్చారండి, 1, 2, 3, 4 మార్క్స్ ఇచ్చారు. సో ఎప్పుడైతే కింది నుండి లెక్క పెట్టుకున్నా పై నుండి లెక్క పెట్టుకున్నా 3 మార్క్స్ అయిపోగానే వెంటనే రీఫిల్ చేయాలి. కంప్లీట్గా ఇంక్ ఓడిచిపోయేదాకా వాడకూడదు. ఇంక్ కంప్లీట్గా ఓడిచిపోయేదాకా వాడితే ఎయిర్ గ్యాప్ వచ్చేసి హెడ్లోకి ఎయిర్ వెళ్ళిపోయినప్పుడు మీకు ప్రింట్ సరిగ్గా రాదు. సో కంపల్సరీ మీరు ఇంక్ అయిపోక ముందే ఇంక్ పోసుకున్నది నయ్యం. సో దీన్ని ఒకసారి మనం పవర్ ఆన్ చేసి నెక్స్ట్ ఏమంటుందో చూద్దాం.
సో సిస్టమ్ ఆన్ చేశాను. ఆన్ చేయగానే మీకు ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ప్రెస్ చేయగానే ఆన్ ఆఫ్ లైట్ వెలుగుతుంది. సో మిషన్ స్టార్ట్ అయ్యింది. స్కానర్ కూడా మీకు ఫంక్షనింగ్లోకి వస్తుంది. స్కానర్ యాక్టివేట్ అవుతుంది. సో మిషన్ ఏదో సమ్ ప్రాసెసింగ్ చేసుకున్నట్టుగా శబ్దం వస్తుంది. సో ఆఫ్టర్ దట్ సో మిషన్ యాక్టివేట్ అయింది ఫస్ట్ టైం. సో ఇంక్ అనేది ఇంతకుముందు రీఫిల్ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం ఇంక్ ఫిల్ చేసాం కాబట్టి ఇక్కడ చూసారా మీరు ఇంక్ లైట్ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే జస్ట్ క్యాన్సిల్ బటన్ని 30 సెకండ్స్ ఒత్తి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఇంక్ సిస్టమ్ ఫ్లషింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంక్ అనేది లోపలికి తీసేసుకుంటుంది. ఇప్పుడు ఇంక్ దీంట్లో ఉన్న ఇంక్ని హెడ్లోకి ఇంజెక్ట్ చేసుకుంటుంది. అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. సో ఇది అయిపోయాక స్టార్ట్ చేస్తాం. సో ఇంక్ ఫిల్లింగ్ అంతా అయిపోయిందండి. ఇంక్ అంతా ఇంజెక్ట్ అయిపోయింది లోపట్లో. సో అవ్వగానే మీకు ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ మీద గ్రీన్ కలర్ లైట్ ఒకటి రింగ్ లైట్ ఉంది కదా, ఈ లైట్ యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు మిషన్ ఈజ్ రెడీ టు ప్రింట్. సో దీన్ని ఇప్పుడు మనము ఒక జిరాక్స్ తీద్దాం. సో ఫస్ట్ పేపర్ ఇది A4 ప్లెయిన్ పేపర్ తీసుకున్నాను. వెనకాల జనరల్గా ప్లెయిన్ పేపర్ పెడుతున్నాను. సో ఈ ప్లెయిన్ పేపర్ పెట్టిన తర్వాత మనము ఏదైనా డాక్యుమెంట్ స్కాన్ కానీ జిరాక్స్ చేసుకోవాలనుకుంటే ఎగ్జాంపుల్ ఇది ఒక ఆధార్ కార్డ్ అనుకోండి మీరు. సో ఇటు ఒక కంటెంట్ ఉంది, ఇటు ఒక కంటెంట్ ఉంది. ఇది మనకి ఈ పేపర్లో 2 సైడ్ పక్క పక్కన రావాలి. సో దాన్ని ఎలా జిరాక్స్ తీస్తాం? సో ఫస్ట్ ప్రింటర్లో స్కానర్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి ఇక్కడ ఒక మార్క్ ఇస్తారండి మీకు. ఈ మార్క్లో మనకి ఏదైతే కంటెంట్ కావాలో ఆ కంటెంట్ని కిందికి పెట్టేసి డోర్ క్లోజ్ చేసేసుకొని బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ కావాలంటే ఈ బటన్ నొక్కండి, బ్లాక్ అండ్ వైట్ది. కలర్ జిరాక్స్ కావాలంటే ఈ బ్లూ కలర్ది చూసారా, ఈ బ్లూ కలర్ది నొక్కండి. సో ఫస్ట్ మీకు నేను బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ చూపెడతాను. సో ఒకటేసారి మీకు 2, 3, 4, 5 ప్రింట్లు కావాలనుకుంటే ఎన్ని ప్రింట్లు కావాలంటే అన్ని టైమ్స్ ఇది ఫాస్ట్గా ప్రెస్ చేయాలి. ఇప్పుడు నాకు ఒకటే ప్రింట్ కావాలి, ఒకసారి నొక్కితే చాలు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ గ్రీన్ రింగ్ లైట్ బ్లింకింగ్ వస్తుంది. సో వెంటనే పేపర్ని తీసేసుకుంది. ఫాస్ట్గా పేపర్ తీసుకొని ఆల్రెడీ అయిపోయింది. పేపర్ ఏదైతే నేను జిరాక్స్ కావాలనుకున్నానో జిరాక్స్ అయిపోయింది. మిగతా వైట్ పేపర్ని ఎజెక్ట్ చేసింది. సో ఇది ఒక సైడ్ వచ్చేసింది. సో ఇంకొక సైడ్ కూడా కావాలన్నప్పుడు ఇది ఏ వైపు నుండి అయితే బయటకు వచ్చిందో అదే వైపులో మీరు మళ్ళీ లోపలికి ఇన్సర్ట్ చేసినట్లయితే మీకు అప్పుడు ఇక్కడ ఉన్న విజిటింగ్ కార్డ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో సో ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ సైడ్ ప్రింట్ అయింది. సో ఇంకొక సైడ్ ప్రింట్కి కొద్దిగా జరిపి పక్కకు పెట్టేసి మళ్ళీ క్లోజ్ చేసేసి మళ్ళీ బ్లాక్ ప్రింట్ క్లిక్ చేయగానే మళ్ళీ ఆ సింగిల్ పేపర్ ఏదైతే మనం మళ్ళీ ఇన్సర్ట్ చేసామో ఆ పేపర్లో ఇంకో పక్కకి దాని పక్కనే అది జిరాక్స్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. సో ఏబి 2 వస్తుంది. ఇది మీరు పేపర్ ఇలాంటిది ఆధార్ కార్డ్ జిరాక్స్ కానివ్వండి, పాన్ కార్డ్ జిరాక్స్, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్కి చాలా బాగా వాడుకోవచ్చు. సేమ్ ఇప్పుడు మనం ఇది కలర్ జిరాక్స్ చేసి చూద్దాం. సో కలర్ జిరాక్స్ చేయడానికి నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా. సో మనం చేయాల్సింది ఏంటి, ఈ కలర్ బటన్, ఈ బ్లూ కలర్ బటన్ని ఒకసారి ప్రెస్ చేయాలి. వదిలే ఆఫ్ చేసి. సో బ్లాక్ జిరాక్స్ మీకు ఫాస్ట్గా వస్తుంది, కలర్ జిరాక్స్ కొద్దిగా స్లో వస్తుంది. యాక్చువల్గా కంపెనీ డ్రాఫ్ట్ మోడ్లో ఏం చెప్పిందంటే కలర్ ప్రింట్ కానీ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ కానీ, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ ఈ మిషన్ 3210 స్పీడ్ వచ్చేసి 33 పేపర్స్ బ్లాక్ అండి, 10 పేపర్స్ కలర్. బట్ అది అంత క్లారిటీ, డ్రాఫ్ట్ మోడ్ అంటే అంత క్లారిటీగా రాదు. సో ఈ ISO పేపర్ ప్రింట్ మోడల్లో అయ్యేది ఉంటే 15 పేపర్స్ బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది స్పీడ్, కలర్ వచ్చేసి 5 పేపర్స్ పర్ మినిట్ వస్తుంది. సో ఇది కలర్ జిరాక్స్ అండి. ఇప్పుడు ఏదైతే నా విజిటింగ్ కార్డ్ ఉందో కలర్ జిరాక్స్ పొల్లు పోకుండా, అక్షరం మిస్ కాకుండా చాలా నీట్గా వచ్చింది. సో మళ్ళీ నేను ఇదే పద్ధతిలో ఎలా అయితే బయటకు వచ్చిందో అలాగే ఇన్సర్ట్ చేసి సేమ్ అదే విజిటింగ్ కార్డ్ని తిప్పి పక్కకు పెడుతున్నాను. సో పక్కకు పెట్టి ఆ కంటెంట్ని కూడా మళ్ళీ ఒకసారి జిరాక్స్ తీస్తున్నాను, కలర్ జిరాక్స్. సో నొక్కంగానే ఆటోమేటిక్గా మళ్ళీ నీకు రింగ్ లైట్ బ్లింకింగ్ స్టార్ట్ అయింది. వెంటనే మీకు జిరాక్స్ వస్తుంది. ఇవన్నీ కూడా తీసేస్తాము, ఇవన్నీ ఉంచాము, ఎందుకంటే పేపర్ బయటకు వచ్చి ఆగాలి కదా. సో పేపర్ ఇక్కడ ఈ ట్రేకి వచ్చేసి ఆగిపోయింది. ఇంకొక థింగ్ ఏంటంటే మనం ఫిల్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఈ 15% మిగిలిన ఇంక్ ఉందో అది మళ్ళీ మనం దీంట్లో ఇన్సర్ట్ చేద్దాం. సో ఇది కలర్ జిరాక్స్ అండి. ఒక సైడ్ AB కలర్స్ కూడా ఇంత చేంజ్ కాకుండా
జిరాక్స్ అని అంటే కాపీ, జస్ట్ ఏ కాపీ. ఒరిజినల్ క్వాలిటీలో ఒక 10% ల్యాబ్స్ అయి వస్తుంది. సో యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది, కలర్ కరెక్షన్ కానీ క్వాలిటీ కానీ ఎలాంటి ఇష్యూ ఉండదు. ఎప్సన్ అనగానే మీకు గుర్తొచ్చేది. దీంట్లో ఈవెన్ ఫోటో పేపర్ కూడా మీకు ఒకసారి ఇప్పుడు ఫోటోస్ ప్రింట్ వేస్తాను, 4x7, 4x12 వేస్తాను, తర్వాత 4x6 ప్రింట్ వేస్తాను. తర్వాత A4 పేపర్ కూడా ఉంది నా దగ్గర. A4 పేపర్ కూడా ఒక ఫోటో ప్రింట్ వేసి చూద్దాం ఎలా వస్తుంది, క్వాలిటీ చెక్ చేద్దాం. 4x6 పేపర్ ఉంది, అది కూడా క్వాలిటీ చెక్ చేద్దాం. ఓకేనా, చూద్దాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఇంక్ రీఫిల్ చేసిన తర్వాత మనకి దీంట్లో ఉంది, హెడ్ లోపలికి వెళ్ళిపోయింది అన్నాను కదా, ఇంకా మిగతా ఇంక్ని కూడా మనం ఇందులోనే ఇన్సర్ట్ చేసేసి మొత్తం ఫిల్ చేసేద్దాం. ఎగ్జాంపుల్ ఇది మెజెంటా అండి. సో మెజెంటాలో పెట్టగానే ఆ మిగిలిన ఆ ఇంక్ కూడా మొత్తం అందులోపలికి ఇన్సర్ట్ అయిపోయింది. బ్లాక్ 2 పెడితే మళ్ళీ 2 పెట్టరాదు. ఈ 2 అయితే కంప్లీట్గా ఫిల్ అయిపోయినాయండి. అయిపోయింది, రికార్డ్ అవుతుందా? సో మొత్తం టోటల్ లింక్స్ అన్నీ కూడా ఫిల్ చేసాము, చుక్క కూడా లేకుండా మొత్తం నింపేసినాం. దీంట్లో ఏం లేవు, మొత్తం దాంట్లోకి ఇన్సర్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇవి మొత్తం ఒడిచేలోపు దీని వాల్యూ వెళ్ళిపోవాలి, అట్లా ప్రింట్స్ తీసుకోవాలి మనం. సో దీస్ ఆర్ ద ఎంటీ బాటిల్స్ అండి, ఇదంతా ఎంటీ బాటిల్స్. సో ఇవి కూడా మేము కస్టమర్కి అప్పచెప్తాం, ఎందుకంటే రేపు పొద్దున మేము ప్రింటర్ కొన్నాం, దాని ఇంక్ బాటిల్ నెంబర్ తెలియదు, కొంతమందికి అసలు ప్రింటర్ మోడల్ నెంబర్ కూడా తెలియదు. సో వాళ్ళని ఏమంటామంటే ఈ ప్రింటర్ ఇంక్ బాటిల్ పట్టుకొని రండి సార్, ఈజీ అయితే మీకు నేను ఇంక్ బాటిల్ ఇస్తాను అని చెప్పేసి వాళ్ళు దాని తరీకాలో వచ్చేసి తీసుకుంటారు. సో ఇంకెవరన్నా A4 పేపర్లు, ఇట్లా A4 పేపర్ వచ్చింది, ఇది ప్రింట్అవుట్ చేయాలనుకోండి, జస్ట్ దీంట్లో పెట్టేసి స్టార్ట్ నొక్కగానే మీకు A4 పేపర్ టకటక ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది. సో దీంట్లో ఇంకొక థింగ్ ఏంటంటే కొత్తగా ప్రింటర్ యాక్టివేట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన హెడ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి తెలుసుకోవడానికి మేము ప్రతిసారి ప్రింట్ నాజిల్ చెక్ ఒకటి తీస్తాం. సో ఆ నాజిల్ చెక్లో తెలిసిపోయింది ప్రింటర్ హెడ్ క్వాలిటీ ఎలా ఉంది, ఏమైనా గీతలు వస్తున్నాయా, ఎలా ఉంది అనేది మొత్తం ఆ చిన్న నాజిల్ చెక్లోనే తెలుస్తుంది. అది కూడా మీకు ఒకసారి ఒక ప్రింట్ తీసి చూపెడతాం. సో దానికి కొన్ని కీస్ ప్రెస్ చేయాలి, అది మీకు అవసరం లేదు, జస్ట్ మీకు చెప్పడానికి అంతే. సో ఇది నాజిల్ చెక్ అండి. ఇది నాజిల్ చెక్లో మనకి బ్లాక్ నాజిల్స్ ఎలా ఉన్నాయి, కలర్ ఎల్లో, మెజెంటా, సియాన్, క్వాలిటీ ఆఫ్ ప్రింట్ ఎలా వస్తుందనే ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంటుంది. అండ్ ఈ చెక్లో, నాజిల్ చెక్లో నంబర్ ఆఫ్ పేజెస్ ఇప్పటివరకు మనం ఎన్ని ప్రింట్ వేసాం దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం ఉంటుంది. ఫస్ట్ టైం ఎప్పుడు ప్రింటర్ ఇన్స్టలైజేషన్ అయింది, ఎన్ని బ్లాక్ ప్రింట్లు, ఎన్ని టోటల్ కలర్ ప్రింట్లు తీసాం, ఎన్ని బార్డర్లెస్ ఫొటోస్ మనం ప్రింట్ తీసాం అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది కూడా మెయిన్ థింగే అండి. దీంతోనే ఈ హెడ్ ఎలా ఉందో క్వాలిటీ అనేది చెప్పొచ్చు. ఇది మీకు కనబడుతుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు దీన్ని మనము సెల్ ఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకొని సెల్ ఫోన్ ద్వారా ఎలా ప్రింట్ తీసుకోవచ్చు, వైఫై లేకుండా కూడా దీన్ని మనం సెల్ ఫోన్లో కనెక్ట్ చేసుకొని ఓటీజీ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకొని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అండి, ఇది ఓటీజీ కేబుల్ ఇలా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఒక సైడ్ C పోర్ట్ ఉంది, ఇంకో సైడ్ USB పోర్ట్ ఉంది. మనకి ఎలాగా USB కేబుల్ వీళ్ళు ఇస్తారు కంపెనీ త్రూ, మనకి అవుట్లెట్ దీంతో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి USB A to B కేబుల్ వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ కేబుల్ని మనం USB పోర్ట్లో పెట్టేసుకొని ఈ USB పోర్ట్కి ఓటీజీ కేబుల్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ ఫోన్ ఏదైతే మీరు అనుకుంటున్నారు, మీరు వాడుతున్న మొబైల్ ఫోన్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఓటీజీ కనెక్షన్స్ ఆన్లో పెట్టుకోవాలి. ఓటీజీ ఆన్ పెట్టుకోకుండా మనం కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవ్వదు. ఫస్ట్ ఓటీజీ ఆన్ పెట్టుకున్నాక జస్ట్ మన C టైప్ పోర్ట్లో పెట్టగానే ఆటోమేటిక్గా ప్రింటర్ అనేది డిటెక్ట్ చేస్తుంది. దీనికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు మీకు డైరెక్ట్ నా ఫోన్లో డేటా ఎలా ఇన్స్టాల్ చేసి ఎలా ప్రింట్ తీస్తున్నా అదంతా కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ చేసి మీకు ఇదే వీడియోలో అటాచ్ చేస్తున్నా, చూడండి. ఇది మీకు అర్థమైంది కదా. దీంట్లో ఇప్పుడు నేను సెల్ ఫోన్ ద్వారా ఫోటో పేపర్ ప్రింట్ తీయడము, నార్మల్ డాక్యుమెంట్ ప్రింట్ తీయడము, PDF ఫైల్ కానీ JPG ఫైల్స్ కానీ వాట్సాప్ నుండి వచ్చినాయి కూడా ఒకసారి ప్రింట్ తీసి మీకు ఒకసారి చూపెడతాను. ప్రింట్లు ఎట్లా వచ్చాయనేది కూడా చూపెడతాను. ఎప్సన్ L3210 ప్రింటర్ USB కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి ఫస్ట్ మన మొబైల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఎప్సన్ ఐ ప్రింట్ అనే సాఫ్ట్వేర్ని సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేయగానే మీకు ఎప్సన్ ఐ ప్రింట్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇన్స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యాక
సో ఈ అప్లికేషన్ మనకి ప్లే స్టోర్లో ఫ్రీగానే అవైలబుల్ ఉంది. ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ అగ్రిమెంట్ అడుగుతుంది, అగ్రీ అవ్వండి. సో తర్వాత అబౌట్ దిస్ అప్లికేషన్ గురించి చెప్తుంది, సరే ఓకే అండి. సో ఇలా మనకి ఈ అప్లికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమన్నా మీకు స్టోరేజ్ని వాడుకుంటా అంటే ఓకే అండి. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ లొకేషన్ ట్రైనింగ్ అంతా ఓకే. సో ఇక్కడ దాకా మనం అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేసేసాము. సో నెక్స్ట్ మనము ఈ ప్రింటర్ని ఓటీజీ కేబుల్ ద్వారా ఈ సిస్టమ్కి కనెక్ట్ చేయాలి. HDMI కేబుల్ యూఎస్బి ఓటీజీ కేబుల్ కనెక్ట్ చేసేసి ప్రింటర్ ఈజ్ నాట్ సెలెక్టెడ్ అనే దగ్గర క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ ప్రింటర్ మనం యూఎస్బి పోర్ట్ కనెక్ట్ చేసాం కాబట్టి మిషన్ ఆన్ అవ్వగానే, మిషన్ కనెక్ట్ అయ్యి మిషన్ ఆన్ అవ్వగానే ఆటోమేటిక్గా మనకి ఇలా వస్తుంది, చూస్ అన్ అప్లికేషన్ టు యూస్ దిస్ డివైస్. ఎప్సన్ని క్లిక్ చేయండి. ఎప్సన్ ఐ ప్రింట్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూడసారా యూఎస్బి పోర్ట్లో కనెక్ట్ చేసాం 3210 అనేది వస్తుంది ఇన్ఫర్మేషన్. సో దాన్ని క్లిక్ చేయగానే ఈ మిషన్ ఫోన్కి ఉన్న ప్రింటర్కి మధ్యలో కమ్యూనికేషన్ ఓకే అవుతుంది. కమ్యూనికేషన్ ఓకే అయిందంటే ఆటోమేటిక్గా మీకు బ్యాక్ వెళ్ళగానే మీకు ఇలా చూపెట్టింది, ఫర్మ్వేర్ అప్డేట్ ఉందంట, కమ్యూనికేషన్ ఎర్రర్. సో ఇది మనకు అనవసరం, దాంతో నేను ఇబ్బంది ఏం లేదు. సో రెడీ, ప్రింటర్ ఈజ్ రెడీ అని చెప్పేసి ఆప్షన్ వచ్చేసింది. సో మనం ఇప్పుడు ఏదైనా ప్రింట్ ఉంటే ప్రింట్ వేసుకోవడానికి రెడీగా ఉన్నాం అన్నట్టుగా. సో దీంట్లో మీకు మొత్తం 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటేమో ఫోటో పేపర్ ప్రింట్, ఇంకొకటేమో ప్రింటెడ్ డాక్యుమెంట్ ఇచ్చారు. దాంట్లో ఏదైనా స్కానర్ పెట్టుకొని దాన్ని కూడా మనం స్కాన్ చేసుకునేలాగా ఫోన్లోకి మన ఫోన్లో ఉన్న డాక్యుమెంట్ క్యాప్చర్ అయిన ఫోన్లో తీసిన ఫోటో క్యాప్చర్ని కూడా మనం ప్రింట్అవుట్ చేసుకునేలాగా కూడా వీళ్ళు ఆప్షన్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ మనం ప్రింటెడ్ డాక్యుమెంట్ అనేసి ఒక డాక్యుమెంట్ని ప్రింట్ చేద్దాం, ప్రింటెడ్ డాక్యుమెంట్. సో మన సిస్టంలో ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో సో ఆ డాక్యుమెంట్స్ని కానివ్వండి, ఫోటో ఇమేజెస్ని కానివ్వండి, మనం ఈజీగా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. డాక్యుమెంట్స్ క్లిక్ చేశాను, పీడిఎఫ్ ఫైల్. సో నా దగ్గర ఈ పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి 2. ఈ పీడిఎఫ్ ఫైల్ని క్లిక్ చేయగానే సమ్ కేరళ స్టేట్ లాటరీ రిజల్ట్స్ అని వచ్చింది కదా. సో ఇది ఒక టైప్ ఆఫ్ పీడిఎఫ్ ఫైల్, 3 పేజెస్ ఉంది. జస్ట్ మనం దీన్ని ప్రింట్ కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ ప్రింట్ అనే బటన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన ప్రింటర్లో గ్రీన్ లైట్ ఏదైతే ఉందో, గ్రీన్ కలర్ రింగ్ లైట్ ఏదైతే ఉందో అది బ్లింకింగ్ స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇది ప్రింటింగ్ స్టార్ట్ అయిపోతుంది. మిషన్ ప్రింట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ప్రింట్ కూడా చేస్తుంది ఫాస్ట్గా. సో ఇది బ్లాక్ అండ్ వైట్. సో ప్రింట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ప్రింట్ వచ్చేసింది. సేమ్ ఇదే పద్ధతిలో మీరు ఫోటోస్ని కూడా ఫోటో డాక్యుమెంట్ ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూపెడతాను మీకు. సో అది కూడా చూపెడతాను. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసాము, మనం ప్రింట్ సెలెక్ట్ చేసే ముందే ఇక్కడ మనకి సెట్టింగ్ సింబల్ ఉంది చూసారా, ఇక్కడ మనకి ఎలాంటి పేపర్ పెడుతున్నాం దీంట్లో అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వచ్చు. ప్రింట్ సైజ్ వచ్చేసి A4 కరెక్ట్ అయ్యండి. మీడియా టైప్ వచ్చేసి ప్లెయిన్ పేపర్, ఇప్పుడు నేను చూస్ చేసింది ప్లెయిన్ పేపర్, ప్లెయిన్ వైట్ పేపర్ వాడాను కాబట్టి ఇది. లేఅవుట్ వచ్చేసి బార్డర్స్ ఉండరాయి, బార్డర్లోనే ప్రింట్ అవ్వాలని. క్వాలిటీ వచ్చేసి స్టాండర్డ్ ఇచ్చాను. ఇంకా దీంట్లో మీరు హై కానీ ఇవి కూడా ఇవ్వచ్చు. టైప్ ఆఫ్ ద కలర్ పేపర్, మోనో పేపర్, బ్లాక్ అండ్ వైట్ పేపర్, అంటే బ్లాక్ అండ్ వైట్ ప్రింటే వస్తుంది ఇందులో. ఇక్కడ మీరు బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేస్తే, అదే కలర్ సెలెక్ట్ చేస్తేనేమో దాంట్లో కలర్ ఉన్నట్టు ఏంటంటే కంటెంట్లో కలర్ కూడా వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ పెట్టడం వల్ల మీకు యూజ్ ఏంటంటే స్పీడ్గా ప్రింట్ అవుతుంది బ్లాక్ అండ్ వైట్లో. సో ఇదొకటి. తర్వాత ఇప్పుడు ఒక ఫోటో పేపర్ ప్రింట్ చేయాలంటే ఎలా, సో ఇది వచ్చేసి ఏం లేదండి, జస్ట్ ఇందులోనే ప్రింటెడ్ ఫోటో అని ఉంది కదా, ఆ ఫొటోస్ ఏదైతే ఉందో వాట్సాప్లో కానివ్వండి, మీరు మీ ఫోన్లో కానీ తీసిన ఫొటోస్ కానివ్వండి, వాట్సాప్లో ఉన్న ఫొటోస్ కానివ్వండి. ఇప్పుడు ఇది వాట్సాప్, దీంట్లో నాకు ఈ ఏదైతే ఉందో ఈ చిన్న డాక్యుమెంట్ నాకు ఫోటోలో కావాలనుకుంటున్నాను. దీన్ని ఒక ఫోటో రూపకంగా ప్రింట్ కావాలి అనుకున్నప్పుడు జస్ట్ ఏం లేదు, దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని మనం ఈ పేపర్ని సెలెక్ట్ చేసుకొని ఏదైతే ఇమేజ్ ఉందో అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనేసి ఇక్కడ చూసారా 4x6 పేపర్ సైజ్ వచ్చేసి 4x6 10x15 సెంటీమీటర్. సో ఇక్కడ మనం దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్టయితే 4x6 ప్లెయిన్ పేపర్, బ్రైట్ వైట్ పేపర్, తర్వాత బార్డర్లెస్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 4x6 పేపర్ అనగానే మనకి వచ్చేది ఫోటో పేపర్, సో గ్లాజీ పేపర్ అని అంటాం దాన్ని. సో అది సెలెక్ట్ చేసేసుకోవాలి, బార్డర్లెస్. సో 4x6 పేపర్ ఇదంతా సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు జస్ట్ మనం ప్రింట్ ఇవ్వగానే ఈ పేపర్ ఏదైతే మనం ఈ కంటెంట్ పెట్టుకున్నామో ఈ ఇమేజ్ ఎలా ఉందో అలాగే ప్రింట్ వస్తుంది. ఇక 4x6 పేపర్
యూఎస్బీ కేబుల్ కనెక్ట్ అయింది కదా, 4x6 ప్రింట్ ఇచ్చాను, పేపర్ ఆల్రెడీ పెట్టాను. జస్ట్ ప్రింట్ అనగానే ఇది కూడా ఆటోమేటిక్గా పేపర్ ఫీడ్ అయిపోయింది, పేపర్ దాంట్లో ఉంది, ఫీడ్ చేసుకుంది, కలర్ పేపర్ ప్రింట్ అవుతుంది. ఎప్సన్ సాఫ్ట్వేరే కాకుండా మీకు వేరే ప్లే స్టోర్లో ఇతర అప్లికేషన్స్ కూడా ఉన్నాయండి ప్రింట్ వేయడానికి. సో దాంట్లో ఒకటి ఈ అప్లికేషన్ అండి, నోకో ప్రింట్ అనేది. ఈ అప్లికేషన్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని దీని ద్వారా కూడా మీరు ప్రింట్అవుట్స్ కానీ ఫోన్ ద్వారా ఓటీజీ కేబుల్ పెట్టుకొని ఫోన్ ద్వారా ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. నేను దీన్ని డౌన్లోడ్ చేశాను, తర్వాత దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి దీని ద్వారా కూడా మీరు ఫోటో ఇమేజెస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ప్రింట్ వేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా వచ్చిన డాక్యుమెంట్స్ని కూడా మీరు ప్రింట్ వేసుకోవచ్చు. కాకపోతే ఈ సాఫ్ట్వేర్ కొనుక్కోవాలండి మనము. నార్మల్గా ఫ్రీ వర్షన్ ఉంది, కాకపోతే ఎవ్రీ టైం మనకు ఒక వీడియోని చూపెడతా ఉంది. ఇలా కాకుండా మీరు పర్చేజ్ చేసుకొని కూడా మీరు దీన్ని చూసుకోవచ్చు. దీంట్లో కూడా అన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. అన్ని సెట్టింగ్స్ కూడా తీసుకొని మనం ఏ విధంగా కావాలంటే A4 పేపర్ అయితే A4, 4x6 పేపర్ అయితే 4x6, బ్లూటూత్ అయితే బ్లూటూత్ ద్వారా ఉన్న ప్రింటర్ అయితే బ్లూటూత్ ద్వారా, వైఫై ద్వారా కొనుక్కున్న ప్రింటర్ అయితే వైఫై ద్వారా, దేని ద్వారా కొనుక్కున్న ప్రింటర్ అయినా సరే మనం దీని ద్వారా యూజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డ్రైవర్స్ అన్నీ కూడా ఇది ఆన్లైన్ ద్వారా ఇదే డౌన్లోడ్ చేసుకొని మీరు ఓటీజీ కేబుల్ ద్వారా నాట్ ఓన్లీ ఈ ఒక్కటే ప్రింటర్ కాదండి, ఏ ప్రింటర్నైనా సరే మనం ఈ సాఫ్ట్వేర్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా ప్రింట్ అవుతుంది, రియలబుల్గా ఉంది, సాఫ్ట్వేర్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. సో మనం ఇంతకుముందు చెప్పాం కదా, మీకు స్క్రీన్ రికార్డ్ వీడియో అంతా పెడుతున్నాను కదా, సో దాని ద్వారా మీరు ఇట్లా ఫొటోస్ కానివ్వండి, అంటే పేపర్స్ కానివ్వండి, డాక్యుమెంట్ పేపర్స్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, 4x6 ఫొటోస్ కానివ్వండి ప్రింట్ తీసుకోవచ్చు. ఇట్లా A4 షీట్ పేపర్ని కూడా ఇలాగ మీరు ఇప్పుడు నేను దాంట్లో తీసాను కదా ప్రింట్స్, ఇట్లా ఫొటోస్ కూడా అన్నీ మనము A4 షీట్లో కానివ్వండి, నార్మల్ పేపర్లో కానీ ప్రింట్ తీసుకొని మనం ఈజీగా వాడుకోవచ్చు. దీని గురించి మీకు ఫుల్ రివ్యూ ఇచ్చాను. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ఉంటే, మీకు ఈ రివ్యూ గురించి ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి. ఈ ప్రింటర్ మీకు ఏమైనా కావాలన్నా నా దగ్గర అవైలబుల్ ఉంది. మీరు జస్ట్ నాకు ఫోన్ చేసి ఈ ప్రింటర్ కావాలని చెప్పినా కూడా బిలో 12,000 బిలోనే ఈ ప్రింటర్ ఉంది అవైలబుల్లో. మీకు కావాలి అంటే నా దగ్గరికి రండి, పర్చేజ్ చేయండి. ఇది మీకు నచ్చినట్లయితే ఉంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.